సంజు ప్లీజ్ ఈ కేర్లెస్ బిహేవియర్ వదులుకోవచ్చు కదా. నాతో ఎలా ఉన్నా పర్లేదు, కనీసం నీ హెల్త్ మీద అయినా నువ్వు కాన్సన్ట్రేట్ పెట్టు అని చేతిలో ఫ్రూట్స్ బౌల్ పట్టుకొని మెల్లగా చెప్తాడు ధీరజ్. అతన్ని చూడకుండా కనీసం పట్టించుకోకుండా వార్డ్రోబ్లో బట్టలు సర్దుతూ రూమ్ క్లీన్ చేసుకుంటుంది. సంజు వినపడుతుందా? నీ బిడ్డ అంత హెల్తీగా పుట్టకపోతే ఏమైనా నష్టమా? కడుపులోనే చంపుకున్నా పర్వాలేదు, లోపాలు వచ్చేలా మాత్రం చేసుకోకూడదు. ఆ బాధ జీవితాంతం వాళ్ళు పడాల్సి వస్తుంది. ఇది నీకు అర్థమైతే కనీసం రోజుకి ఏవో కొన్ని ఫ్రూట్స్ తిను అని బౌల్ అక్కడ పెట్టేస్తాడు. కానీ అతనికి ఏం తెలుసు, ఆ మొండి కోపమంతా అతను ఎదురుగా ఉన్నప్పుడే. అతను లేకపోతే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం తీసుకోవాల్సినవన్నీ తీసుకుంటుంది. ధీరజ్ మాటలు ప్రేమ గుర్తించకుండా అతను తన మీద హక్కుతో తినమని చెప్పడం మాత్రం నచ్చడం లేదు. అందుకే ఫ్రూట్స్ బౌల్ విసిరి కొట్టి బాల్కనీలోకి వెళ్ళాక వాకింగ్ మొదలు పెడుతుంది. ఇస్తున్నవన్నీ ఆమె కింద పడేయడం, అతను క్లీన్ చేయడం ఇండియా వచ్చిన దగ్గర నుండి ఇంట్లో అదే రోజు రిపీట్ అవుతుంటే ఎక్కడో అతని ఓపికలో నీరసం. ఫ్రెష్గా ఇంకొన్ని ఫ్రూట్స్ కట్ చేసి సంజన పక్కన పెడుతూ బయటకు వెళ్ళేంతలో ఆమె పెదాలు పుల్లనివి కోరుకోవడంతో ఫీల్ చేసిన ఆరెంజ్తోనని తీసి నోట్లో పెట్టుకుంటూ ధీరజ్ వెళ్ళిపోయాడా అని రూమ్లోకి చూస్తుంది. ఆమె చూడటంతో పెదాల మీదకి చేరిన నవ్వు ఆమె ముందు బయట పడకముందే వాష్రూమ్లోకి దూరిపోయాడు ధీరజ్. ఫ్రెష్ అయ్యి నడుముకి టవల్ కట్టుకొని వచ్చినప్పటికీ తడబాటుగా బాల్కనీ నుండి రూమ్లోకి వస్తుంది. ఆమె నుదురు పక్కి పట్టిన చెమటలు కిందకి చూస్తూ నడుస్తూనే ధీరజ్ అడ్డు రావడంతో పక్కకు వెళ్ళబోతుంది. అతను కూడా ఆమె అడ్డొచ్చిందని పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ సంజనాకి అడ్డుగా నిలబడతాడు. సో సారీ అని ఆమె ముఖంలోకి చూశాడు. ఎందుకో కంగారు ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపి ఆర్ యూ ఓకే అని అడిగాడు ధీరజ్. అతని వైపు చూస్తూ చెమటలు తుడుచుకొని ఎదురు అపార్ట్మెంట్లో చూసిన సంఘటన పదే పదే మైండ్లోకి వస్తుంటే కష్టంగా ఆపుకోవాలనుకుంటుంది. కానీ అతను వదలడు. ఏమైంది అని కాస్త సీరియస్గా అడిగాడు. ఓపెన్ ఫోర్ ప్లే చేస్తున్న కపుల్స్ దృశ్యానికి ఇంకా ఆమె మైండ్ తేరుకోలేదు. తన మీద బలాత్కారం జరిగిన సమయంలో ఎందుకు ధీరజ్ను గుర్తు తెచ్చుకోలేకపోతుంది అర్థం కావట్లేదు. ఇంకేదో మసకగా ఉన్న మోహం గుర్తుకు రావడంతో పెరుగుతున్న మూడ్ స్వింగ్స్ కారణంగా ఎందుకు నా జీవితం నాశనం చేశావు అని తల పైకెత్తి అడిగింది. చెప్పానుగా, నిన్ను ప్రేమించాను, నిన్ను సొంతం చేసుకోవాలి అనుకున్నాను, అందుకే తప్పు చేశాను అంటూ తలదించుకున్నాడు. ఆ వెంటనే సంజన చేతులు అతని చెంపల మీద ముద్రలు పడేలా కొట్టి నీది ప్రేమ కాదు కామం అని ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోయావా ఛీ అని ఏడుస్తూ అతనికి దగ్గరగా ఉండలేక తలుపు తెరిచేసరికి అక్కడే ఉంటుంది సరియు. వదిన, నన్ను ఈ మూర్ఖుడి దగ్గర నుండి తీసుకెళ్ళిపోతావా ప్లీజ్, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని హత్తుకొని అంటుంది సంజన. సరియు ఉండడంతో సంజనాని ఓసారి చూసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆమెను అలా చేసిన వాడిని ఒక్కోసారి చంపాలి అనిపిస్తుంది. కానీ మదన్ చేతిలో చచ్చిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆ కోపం బాధ ఎలా తీర్చుకోవాలో అర్థం కాక పళ్ళు బిగబడుతూ ఒంటరిగానే ఏడుస్తాడు. మదన్ చేతిలో నలిగిన తన గొంతుకి ఏం చేయాలో అర్థం కాక హాట్ వాటర్ పెట్టుకోవడానికి కిచెన్కు వెళ్ళింది సిరి. అదే సమయంలో డోర్ బెల్ మోగడంతో వెళ్ళి ఓపెన్ చేసి చూసేసరికి స్టెనో ఉంటుంది. ఆమె ఇండియా నుండి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. గొడవల కారణంగా స్టెనోను పట్టించుకోకపోవడం వలన గిల్టీగా అనిపిస్తున్నా ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కాక చిన్నగా నవ్వుతూ లోపలికి రండి అంది. మదన్ సిరిల మధ్య గొడవ తెలియకపోవడంతో మదన్ను మర్చిపోయి మూవ్ ఆన్ అవుతూ హౌ ఆర్ యూ సిరి అని హగ్ చేసుకుని అడిగింది. సంజు ప్లీజ్ కామ్ డౌన్, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె వెన్ను నిమురుతూ సంజనాని కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది సరియు. కానీ ఆమెలో ఆగని కన్నీరు, మెదడులో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఆ 2 నెలలు ఆమె కంటి మీద కునికే లేదు, ఏడవని రాత్రి లేదు, బాధని చెప్పుకోవడానికి తోడు లేదు. మనసంతా భారంగా మారి ప్రాణం వదిలేయాలని అనిపిస్తుంటే తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న మరో ఊపిరి కోసం ఆగిపోతుంది. వదినా చెప్పు, నన్ను ఇక్కడి నుండి ఎప్పుడు తీసుకుని వెళ్తావు వెక్కుతూ అడుగుతుంది. ఆమె మాటలకు సతీష్ నిద్ర దూరం అవ్వడంతో సంజన దగ్గరకు వస్తూ సరియుకు వాటర్ తీసుకొని రమ్మని పంపి సంజనాని కౌచ్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. నాకు ఈ ఇల్లు నచ్చలేదు, వాడు నచ్చలేదు, మదన్ అన్నయ్యకు చెప్పకుండా తీసుకెళ్ళిపోతావా ప్లీజ్ అన్నయ్య అని అతని కడుపులో మోహం దాస్తుంది సంజన. ఆమెను చూస్తూనే కిచెన్లోకి వెళ్ళి సరియు చేతికి టాబ్లెట్స్తో పాటు హాట్ వాటర్ కూడా అందిస్తాడు ధీరజ్. ఎర్రగా కనిపిస్తున్న కంటి ఛాయలను చూస్తూనే అర్థమవుతుంది అతను ఏడ్చాడని. అన్నయ్య, సంజన గురించి తెలుసుగా, అయినా ఎందుకు బాధపడుతున్నావు
ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండు అంది సరియు. "హా, నేను బాగానే ఉన్నాను. నా గురించి ఏం కంగారు పడకురా. సంజన ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఈ టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు. ఇవ్వండి, నార్మల్ అవుతుంది." సరియు వెళ్ళిపోయాక అక్కడ వాష్ బేసిన్లో ఫేస్ వాష్ చేసి దూరం నుండి సంజన ఎలా ఉందో చూడటం మొదలు పెడతాడు. ఆమెను ఏ విధంగా మార్చాలో, ఎలా మొదలు పెట్టాలో ఇంకా అతనికి అర్థం కావట్లేదు. కనిపిస్తేనే ద్వేషిస్తుంది, పట్టుకుంటే అసహించుకుంటుంది. ఇంటికి తీసుకుని వెళ్తే తన పేరెంట్స్కు ఏమని చెప్పాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంటాడు. సంజనాకి టాబ్లెట్స్ వేయడంతో నార్మల్ అయ్యాక నిద్రపుచ్చి బెడ్ మీద దింపుతూ ధీరస్తో వెళ్ళొస్తానని చెప్తాడు సతీష్. రేపు కలుద్దాం సతీష్ అని తిరిగి హక్ చేసుకుని ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇచ్చాక డోర్స్ లాక్ చేస్తాడు. మరోసారి అతనికి చుట్టుకున్నాయి ఆమె ఆలోచనలు. ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులతో అల్లరిస్తూ తన అల్లరిని చూపిస్తూ ఉండేది. ఆ ముచ్చట్లు చూసి ఆమెకు మరింత బానిసైపోయాడు. ఏ బాధ లేనట్టు నిద్రపోతూనే మధ్య మధ్యలో ఉలిక్కి పడుతున్న ఆమె తల నిమురుతూ తెల్లవార్లు కూర్చొని ఉంటాడు ధీరాజ్. "నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు స్టెనో" అని నవ్వుతూ అడుగుతుంది సిరి. "ఐఎమ్ గుడ్, మదన్ను కలవడానికి వచ్చాను. ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేయలేదు కదా?" "అలాంటిదేం లేదు. డిన్నర్ చేసావా?" "యా, ఫ్రెండ్స్తో పార్టీ." "ఓకే, ఆయన రూమ్లో ఉన్నారు, వెళ్ళి మాట్లాడు" అని స్టెనోను మదన్ దగ్గరకు పంపించేశాక హాల్లోనే కౌచ్లో గోర్లు కొరుక్కుంటూ కూర్చుంటుంది. ఎంత కాదనుకున్నా మనసుకి ఇన్సెక్యూర్ ఫీల్ కలుగుతుంటే సిరి కంటి మీద కునుకు దూరమై కన్నులు వాస్తాయి. కాసేపటికి సతీష్ సరియులు వస్తారు. వాళ్ళిద్దరూ కూడా డిన్నర్ చేసేసామని చెప్పాక ముగ్గురు కౌచ్లో సెటిల్ అయితే స్టెనో వచ్చిందని చెప్పింది సిరి. "ఆ తెల్లపీచి ఇక్కడేం చేస్తుంది? ఏదో వర్క్ విషయంలో మాట్లాడడానికి వచ్చినట్టుంది. అయితే రోజంతా ఏం చేస్తుంది? రేపు పొద్దున్న రావచ్చుగా, ఇప్పుడే అడిగి కడిగి పారేస్తా" అంటూ సరియు ఆవేశంగా లేచేసరికి సతీష్ ఓవైపు, సిరి ఓవైపు సరియు చేతులు పట్టుకొని వెనక్కి లాగేస్తారు. "అబ్బా, మీరు వెళ్ళి అడగరు, నన్ను అడగనివ్వరు. అసలేంటి మీ గోల?" ఆమెలో అసహనం, కోపం. "అర్జెంట్ అయి ఉంటుంది, గొడవ పెట్టుకోకు సరియు." "ఒసే మొద్దు, అది నీ మొగుడితో రాత్రిపూట తలుపులు మూసుకొని ఉంది, కోపం రావట్లేదా? దాని మీద అంత నమ్మకం ఉందా?" "ఆయన మీద ఉంది సరియు." సిరి జవాబుకి సరియులో కోపం తగ్గినా చిరాకు తగ్గకపోవడంతో నీరసంగా సతీష్ వైపు చూస్తుంది. సిరికి టెన్షన్ పెట్టించకు, కూల్ అంటాడు మెల్లగా. "అయితే నేను వెళ్ళి నిద్రపోతాను" అని అరుస్తూ వెళ్ళిపోతుంది. ఇది మారదు అని మనసులో అనుకుంటూ "సిరి, తిన్నావా?" అని అడిగాడు సతీష్. తిన్నాను బావా" అంది నవ్వుతూ. "అబద్ధం చెప్పడం కూడా నేర్చుకున్నావా?" "నేనెక్కడ అబద్ధం చెప్పాను? నీ నిజంగానే తిన్నాను." సిరి అబద్ధం చెప్తే ఐస్ రెడ్ అవుతాయి, సరియు అబద్ధం చెప్తే తడబడుతుంది. ఇద్దరిని చూస్తూ పెరిగా, కనిపెట్టలేనని అనుకోకు అంటూ కిచెన్లోకి వెళ్ళి రైస్ దాల్ ప్లేట్లో పెట్టుకుని వస్తాడు. "మీలాంటి ఇంటెలిజెంట్ ఫెలోస్తో కష్టం" అని నవ్వుకుంటూ ప్లేట్ అందుకోబోతుండగా ఆమెకు అందివ్వకుండా అతని గోరు ముద్దలు పెడతాడు. సిరికి తినిపించే వాళ్ళంటే చాలా ఇష్టం. కళ్ళు తెరవగానే అమ్మ చేతి ముద్దకి దూరమైంది. పెద్ద అవుతున్న కొద్దీ తండ్రి బిజీగా ఉండడంతో అతని చేతి ముద్దకి దక్కలేదు. అప్పుడప్పుడు సతీష్, సరియు, మరికొన్నిసార్లు మదన్ పేరెంట్స్. సతీష్ తినిపిస్తుండగా సిరి తింటున్నప్పుడే స్టెనోతో పాటు వస్తాడు మదన్. "గుడ్ నైట్ మదన్" అని చెప్పి సిరికి కూడా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది స్టెనో. మదన్ అడుగులు మాత్రం డోర్ దగ్గర ఆగిపోయాయి. అతన్ని చూస్తూ సిరి సతీష్ చేతిని పట్టుకొని ఆపి "ఇక చాలు బావా" అంది భయంగా. "ఇంకొంచెం తిను, లేదంటే వీక్నెస్ వస్తుంది" అని నోటికి అందిస్తాడు. సతీష్ కూడా మదన్ని గమనిస్తూ లోపల నవ్వుకొని ఆమె జుట్టు సవరిస్తూ "రేపు ఎక్కడికైనా వెళ్దామా" అని అడుగుతాడు నవ్వుతూ. ఆ నెక్స్ట్ సెకండ్ సతీష్ చేతిలోని ప్లేట్ గాల్లో ఎగురుకుంటూ నేల మీద పడగా సతీష్ కోపంగా లేచి నిలబడుతూ "రే" అని అరుస్తాడు. షటప్, దానికంటే రెట్టింపు వాయిస్తో మదన్ అరుస్తాడు. "తింటున్న ప్లేట్ కాలుతో తంతే పాపమని తెలియదా? కాలు పెట్టలేదేమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? అయినా మీ రొమాన్స్కు ప్లేస్తో సంబంధం లేదా? ఇలాంటివి ఏమైనా ఉంటే బయట పెట్టుకోండి, నా ఇంట్లో కాదంటాడు మదన్. "జాగ్రత్తగా మాట్లాడు, యు ఆర్ క్రాసింగ్ లైన్, యు ఆల్రెడీ క్రాస్ లైన్. ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు మాతో గొడవ పెట్టుకుంటున్నావు? పబ్లిక్ రొమాన్స్ ఆపమని చెప్తున్నాను." మదన్ మాటలు సిరి వినలేను అన్నట్టు ఏడుస్తూ చెవులు మూసుకుంటుంది. "ఛీ, నువ్వు మారవురా. తింటున్న ప్లేట్ ఎగరేసి తినకుండా చేస్తూ మా మీద నిందలు వేసి మనసు మీద కొడుతున్నావు. సిరి అంటే ఇష్టం లేదంటున్నావుగా, ఇప్పుడు ఏ హక్కు ఉందని అడగడానికి వచ్చావో ఆలోచించుకో" అని సిరిని తీసుకొని వెళ్ళిపోతాడు. సిరి నీడ కూడా ఇంకో వ్యక్తి మీద పడటం ఇష్టం లేదు, కానీ సిరికి దూరం అవ్వాలి. సెకండ్ మ్యారేజ్ చేసుకోమని అయితే చెప్పగలిగాడు, కానీ అది చూసి తట్టుకునే హృదయ సామర్థ్యం లేదు.
4 రోజులు సీతాకోక చిలుకలు పరుగుల్లా మాయమైతే ఆ 4 రోజులు మదన్ కనీసం ఆమె వైపు చూడడు. ఒకరోజు సాయంత్రం మదన్ ఇంటికి వచ్చాక నీతో మాట్లాడాలి అన్నాడు సతీష్. దేని గురించి? డెడ్ ఎక్స్ప్రెషన్తో అడుగుతాడు మదన్. సిరిను నిజంగానే వదిలేద్దాం అనుకుంటున్నావా? ముందు తనే వదిలేసింది. ఇంకోసారి నీ ముద్దుల మరదల గురించి మాట్లాడాలని అనుకుంటే నా దగ్గరకు రాకు. అస్సలు నీ ముఖం చూస్తేనే ఇంకా దాని మీద ఎక్కువ చిరాకు పెరుగుతుంది అని అసహనంగా లేచాడు. నిజంగా నన్ను చూస్తే చిరాకు పెరుగుతుందా? అయితే విక్రమ్లా నేను కూడా దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు సిరిని యాక్సెప్ట్ చేస్తావా అనేసరికి సతీష్ కాలర్ మదన్ చేతిలో ఉంటుంది. ఒకరి కలలో అంతులేని బాధ, మరొకరి కలలో అంతులేని కోపం. నువ్వు చస్తే చావు, కానీ సచ్చిన వాడి పేరుని ఎత్తకు అంటాడు కోపంగా. రేయ్, ఏదో ఒక రోజు నువ్వు అర్థం చేసుకుంటావని ఎదురు చూస్తున్నా. కనీసం ఏం జరిగిందో అడుగుతావని అనుకున్నాను, కానీ అడగలేదు. ఇన్ని సంవత్సరాలు చస్తూనే బ్రతుకుతున్నాను. ఇక నా వల్ల కావట్లేదు. ఆఖరిసారి చెప్తున్నా, విక్రమ్ చావుకి నేను కారణం కాదు అంటున్నాను. నమ్ముతావా లేదా? మదన్ పెదవులు తెచ్చుకోలేదు. విక్రమ్ చావుకి కారణం అతను కాకపోయినా కాపాడలేదు అన్న కోపం, తమ నీడని చెరిపేశాడు అన్న బాధ. ఏ జవాబు చెప్పకుండా సతీష్ని నెట్టి బయటకు వెళ్ళిపోతాడు. ఇద్దరి గొడవని కళ్ళలో నీళ్లతో చూస్తున్న సిరి మదన్ వెంటనే బయటకు వెళ్తే సరియు సతీష్కి ఎదురుగా ఆగిపోతుంది. ఆ శాడిస్ట్ బావ గురించి తెలిసిందే కదా బావా, వదిలే అంటుంది ఏడుపు ఆపుకుంటూ. అప్పటికే సతీష్ కంట్లో కన్నీళ్లు నేల మీదకి నీటి బొట్లుగా రావడం మొదలవ్వగా కళ్ళెదురుగా విక్రమ్ చావు తప్ప మరొకటి కనిపించదు. ఆ క్షణం సతీష్ని అలా చూస్తున్న కొద్దీ సరియులో పెరిగిపోతున్న భయం. అదే భయంతో మరో అడుగు ముందుకు వేసి సతీష్ చెంపల మీద పడిన కన్నీళ్లు చెరుపుతుంది. తన ప్రేయసిని దగ్గరికి లాక్కొని సరియు కడుపులో మొహం అద్దేస్తూ ఆమె నడుముని చుట్టేసి విక్రమ్ చావుకి నేను కారణం కాదంటాడు చిన్నపిల్లాడిలా. సతీష్కి సర్ప్రైజ్ చేయడం కోసం చీరని కట్టుకొని ఉంది ఆమె. నేరుగా సతీష్ చేతులు ఆమె నడుముకి, అతని కన్నీళ్లు నాభికి తగులుతాయి. బావా, అతను ఎంత మొండివాడో నాకంటే బాగా నీకే తెలుసు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. మరి నువ్వెందుకు చెప్పడం ఆపట్లేదు అంటుంది బాధగా. విక్రమ్ లేనందుకు నేను పడిన బాధ కంటే వీడు దూరమైనందుకే ఎక్కువ బాధపడుతున్నానంటే అర్థం చేసుకో. నా దృష్టిలో వాడి స్థానం. ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటాడు. ప్లీజ్ ఏడవకు బావా, నాకు కూడా ఏడుపు వస్తుంది అని అతని తల నిమురుతుంది సరియు. సరియు చెప్పు అని దూరం జరిగేంతలో ఆమెని దగ్గరకు లాక్కొని, కావాలంటే నీ పేరు కూడా టాటూ వేయించుకుంటా, నన్ను వదిలేయవు కదా అని అడుగుతాడు బెంగగా. ఆ నెక్స్ట్ సెకండ్ సతీష్ చెంప డీజే సౌండ్లో పగలగొడుతుంది. కొట్టిన దెబ్బకి అయోమయంగా సతీష్ బాధ సగం తగ్గితే ఎందుకు కొట్టిందో తెలియక సరియుని వదిలేసి చూస్తాడు. చిన్నప్పటి నుండి నేను ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్నావా అని అడుగుతుంది కోపంగా. లేదు అని తల అడ్డంగా ఊపుతాడు. నేను నా ఫీలింగ్స్ నీకు తెలిసేలా చేస్తున్నంతకాలం పట్టించుకున్నావా? నా సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని మరీ వెంటపడ్డాను. సాగర్తో ఎంగేజ్మెంట్ ముందు కూడా నీతోనే ఉన్నాను. నీతో జీవితం కోసం ఆడ విక్రమాదిత్యుల్లా పట్టు వదలకుండా ఇన్ని చేస్తే మొన్నేదో పిచ్చిగా బిహేవ్ చేసినందుకు వదిలేయవు కదా అని అడుగుతున్నావు. నువ్వే వదలమన్నా వదలని జిడ్డుని. ఆ ప్రశ్న వేసావంటే ఇంకా నా ప్రేమలో ఎక్కడో లోపం ఉన్నట్టు కనిపిస్తుంది. పో, నీకు ఈ సరియు సెట్ కాదు అని వెక్కుతూ ఆవేశంగా వెనక్కి తిరిగిన ఆమెను ఒడిలోకి లాక్కొని ఐ లవ్ యూ అంటాడు ఆమె గుండెల్లో తల దాచుకుంటూ. నిజంగానా అంటుంది బెరుగ్గా. అతని గుండెల మీద అద్దిన ముద్దే సమాధానంగా నిలవడంతో నీ మూడ్ బాగోలేక మాట్లాడావని నా అంతరాత్మకు చెప్పుకుంటాను. సిరి గురించి మాట్లాడబోతూ టాపిక్ ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోయి గొడవ చేసుకున్నావు. ఇంకోసారి మాట్లాడడానికి అవకాశం ఇస్తాడో లేదో నాకు డౌటే. ప్రేమ లేకపోతే దగ్గర అవ్వలేరు. అదే ప్రేమ ఉన్నా లేనట్టు నటించే వాళ్ళని ఏం చేయాలో నాకు తెలియదు అని చెప్తూ అప్పుడు గమనిస్తాడు ఆమె ఒంటి మీద చీరని. లెమన్ కలర్ సిల్క్ శారీ ఆమె ఒంటి మీద నిలవలేదేమో. పిన్స్ పెట్టి కట్టినట్టుగా ఎక్కడికక్కడ పిన్స్ కనిపిస్తుంటే చిన్నగా నవ్వుతాడు. మదన్ లిఫ్ట్లోకి వెళ్ళడంతో అతను టెర్రస్ పైకి వెళ్తుండడం గమనించి సిరి మెట్ల దారి పడుతుంది. ఆమె పై మెట్టుకు చేరుకునేసరికి ఆయాసం కట్టలు తెంచుకొని వస్తుండడంతో 2 నిమిషాలు మోకాల మీద చేతులు నిలిపి ఊపిరి తీసుకుంటూ మదన్ పక్కకు వెళ్తుంది. 2 మినిట్స్ టైం ఇస్తున్నా, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు సిటీ వ్యూ చూస్తూ. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి, ఆ 2 మినిట్స్ ఉండి వెళ్ళిపోతాను అంటుంది మెల్లగా. సెకండ్ గడియారంలో తిరుగుతూ నిమిషాన్ని కరిగేస్తుంటే మదన్ వైపే చూస్తున్న సిరికి ఆపుకుందామనుకున్న ఆగని కన్నీరు
అర నిమిషం ఉంది అనగా అతన్ని హత్తుకొని గుండెల్లో ముఖం దాచుకుంటూ విక్రమ్ డెత్ యానివర్సరీకి ఉండకుండా ఇక్కడికి వచ్చేశారు. అందుకే తనకి బాగా కోపం వచ్చిందేమో మిమ్మల్ని కలవడానికి వచ్చేశాడు అంటుంది సిరి. ఆమె మాటలు ఓ క్షణం అర్థం అవ్వక మదన్ను సందిగ్ధంలో పడేస్తే కౌగిలి వీడి నడుము మీద చీరని పక్కకి తప్పిస్తూ మదన్ చేతిని కడుపు మీద పెట్టుకొని నవ్వుతుంది. అది ఎవరికి అయినా సంతోషించే శుభవార్త. మదన్ కళ్ళలో కన్నీళ్లు కూడా కురుస్తాయి. ఎవరి కోసమో అర్థం కాదు. సిరి తనతో పాటే ఉంటే ఏ ఆనందం తనకి దక్కదు. ఇంకా కడుపు మీదే ఉన్న చేతిని వెనక్కి తీసుకొని సిరి కళ్ళలోకి చూస్తూ దూరం జరుగుతాడు. అతను కనీసం ఆ వార్తకు సంతోషించాలని కూడా అనుకోవట్లేదు. మదన్ దూరం అవుతున్న అతన్ని అడ్డుకొని మరోసారి హత్తుకుంటూ విక్రమ్ బయటకు వస్తే మీతో అస్సలు మాట్లాడను అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? మీరు డాక్టర్తో మాట్లాడినందుకు. డాక్టర్తో మాట్లాడితే క్యూర్ ఉందేమో తెలుస్తుందిగా. మీరు క్యూర్ అయితే మనం అందరం హ్యాపీగా ఉంటాం కదా అంటుంది. ఓయ్, ఏం చూస్తున్నావు? శారీలో నువ్వు ఎలా ఉంటావో అని నాకు నేనుగా ఊహించుకోవడం తప్ప ఎప్పుడూ చూసే అదృష్టం కనిపించలేదు. అందుకే ఇప్పుడు గమనిస్తున్నా. అప్పటికే సతీష్ చూపులకు సిగ్గుతో ముఖాన్ని అతని గుండెల మీద దాచేసుకుంటూ అలా మాట్లాడకు బావా అంటుంది. నేనేమైనా సెడ్యూసింగ్గా మాట్లాడానా ఏంటి? కాంప్లిమెంట్ కూడా ఇంకా ఇవ్వలేదు. అప్పుడే మెలకలు తిరిగిపోతున్నావు. పో బావా అని సిగ్గు ఎక్కువై ఆ సిగ్గు పడటం కొత్తగా అనిపిస్తుంటే సతీష్ మీద నుండి దిగి వెళ్ళిపోయేంతలో అతని కాళ్ళ కింద ఉన్న పైట కొంగు కారణంగా అడుగు కదపలేకపోతుంది. బావా వదులు, మనకింకా పెళ్లి కాలేదు అంటుంది కంగారుగా. సతీష్ సరివి మాటలకు నవ్వుకుంటూ నేను పట్టుకోలేదు అంటాడు. ఇలాంటి వాటి కోసం అబద్ధాలాడి నీ ఇజ్జత్ తీసుకుంటావా? వదులు బావా, నువ్వే ఒకసారి చూసుకో. నేను పట్టుకోలేదని సైడ్ స్మైల్ చేస్తాడు. నిజంగానే పట్టుకోలేదా అని అయోమయంగా చేతులు నలుపుకుంటూ ఓరగా తిరిగిన సరియు అతని కాళ్ళ కింద తన చీర చిక్కుకోవడం గమనించి అయ్యో అని అంతలో పైట పట్టి ఆమెని ఒడిలోకి లాక్కుంటాడు. అతని చేతులు నేరుగా ఆమె నడుమును తడిమితే షాక్ కొట్టిన దానిలా సరియు గొంతులో గుటకలు దిగుతాయి. థ్యాంక్స్ సరియు అంటాడు మందరంగా. ఎందుకు? నాకు వీక్ అవడం ఇష్టం ఉండదు, కానీ మదన్ దగ్గర చాలా వీక్ అయిపోతాను. ఆ బాధ నుండి బయటకు రావడానికి నాకు కనీసం 2 రోజులైనా పడుతుంది. కానీ ఇప్పుడు అంత పెయిన్ అనుభవిస్తున్నట్టు అనిపించట్లేదని సరియు నుదిరికి తన నుదిరిని తాకిస్తాడు. అతని స్పర్శ అప్పటికే ఆమెలో అలజడి రేపగా సతీష్ మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని చొక్కా పిడికిట్లో నలిపేస్తూ మనం ఇంకా 2 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాం కదా బావా అంటుంది. నేను వెళ్ళి ఇలాగే సర్దుకోనా? ఇప్పుడు ఎవరైనా లగేజ్ సర్దుకుంటారా అని అతని ముఖంతో ఆమె ముఖాన్ని తడుముతూ ఇద్దరు పెదవులు తగలనిస్తాడు. నేను వెళ్ళిపోతాను బావా, ఎవరైనా చూస్తే బాగోదు. ఇబ్బందిగా ఉందా అని అడుగుతూ ఆమెను ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్తూ బెడ్ మీదకు చేర్చి ఆమె మీదకు చేరుతాడు. నాకేం ఇబ్బంది లేదు, నేను లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అంతే. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడానికి చూస్తున్నావు కదా అని ఆమె మెత్తటి నడుముని నలిపేసి తెరుచుకున్న ఆమె పెదవుల్లో అతని పెదవులని చేర్చుతాడు. ఇరువురిలో రేగిన అలజడికి ఆమె ఒళ్ళు పరవశించిపోతుంటే సతీష్ జుట్టులోకి చేతులు చేర్చి అతన్ని ఇంకాస్త దగ్గరగా అదుముకుంటుంది. పెదవులతో ముడిపడిన బంధం నాలుకల జత అయ్యే వరకు ప్రయాణించగా అతనిలో పెరుగుతున్న దూకుడుతో పాటు నడుము నుండి పైకి చేరుతున్న అతని చేతి పట్టుకి తన శరీరం మీద దృఢత్వం కోల్పోతుంది. పెదవులు వదిలి ఆమె మెడ మీద తడి ముద్దులు అద్దుతూ సరియు గుండెల మీద పైటను తీస్తుండగా కన్నీళ్లతో అతని వైపు చూస్తుంది సరియు. పెళ్లికి ముందు తప్పు జరగదు అని చిన్నగా నవ్వుతూ పిన్స్ తీసి ఆమె ఎద మీద ముద్దు అద్దుతాడు. సరియు నుండి మత్తుగా వస్తున్న మోహన్స్కు నవ్వుకుంటూ నాభి మీద అదర సుమ్మనం చేసి ఆమెను హత్తుకుంటూ గుండెల మీద వాలుతాడు. ఇంత మాట్లాడుతున్నా మీకేం మాట్లాడని అనిపించట్లేదా అని అడుగుతుంది సిరి. నేను ఇచ్చిన 2 మినిట్స్ అయిపోయింది, ఇక వెళ్తావా అంటాడు బేస్ వాయిస్తో. మీకు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తున్నాను, అయినా నా నుండి విడిపోవాలని అనుకుంటున్నారా? చెప్పండి. మన ఇద్దరికి ఆల్రెడీ డివోర్స్ అయిపోయాయి, ఇందులో ఏ మార్పు ఉండదు. ఇక నువ్వు బయలుదేరొచ్చు. సరే, ఈ బేబీ నేను ఒక్కదాన్నే చూసుకుంటాను. ఫాదర్ ఎవరు అని అడిగినా నలుగురికి సమాధానం చెప్పను. మీరు అంటున్నట్టు ఎలాగో డివోర్స్ ఇచ్చేశాను కాబట్టి మీకు నాకు ఏ సంబంధం ఉండదు. కానీ మీ లైఫ్లోకి నేను మరీ రాకుండా ఉండాలంటే నేను ఇంతకు ముందు అడిగింది మీరు ఒప్పుకోవాలి అంటుంది. ఏంటి, ఆ డాక్టర్ని మీట్ అవ్వాలా? సైడ్ స్మైల్తో అడుగుతాడు. అవును. నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పలేదుగా, నేను ఎందుకు ఒప్పుకోవాలి?
ఇక్కడి నుండి దూకి చావమన్నా చేస్తాను, కానీ ఇంకొకటి చిటికిన వేలు కూడా తాకనివ్వను. 2 రోజుల్లో ఇండియా వెళ్ళిపోతాను. నా కోసం ఈ ఆఖరి కోరిక తీర్చండి అని రాయిలా మారిపోయిన హృదయాన్ని మోయడం తన వల్ల కాక అడుగు ముందుకేయలేక అలాగే స్పృహ తప్పుతుంది. ఆమె శరీరం నేలకి తాకకముందే మదన్ చేతిలో నిలవడంతో తమ ప్రాణాన్ని తానే కాపాడుకున్నాడు. సిరిని 2 చేతుల్లో ఎత్తుకొని లిఫ్ట్ ద్వారా తమ అపార్ట్మెంట్కు చేరుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తూ సిరిని బెడ్ మీదకి చేర్చి బెడ్ పక్కకు చైర్ లాక్కొని ఆమె పక్కన కూర్చుంటాడు. అతని కళ్ళు దారి తప్పిన చీర నుండి కనిపిస్తున్న ఆమె కడుపు మీదనే నిలవడంతో ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా చేతులు నిలకడగా ఉండక కడుపు మీద పెట్టి చిన్నగా నవ్వుతాడు. ఆ నవ్వే అతనికి ముళ్ళులా గుచ్చుకునే శాపం. ఎంత బాధిస్తున్నా అక్కడి నుండి దూరం అవ్వక ఇష్టం లేక కడుపు మీద ముద్దు పెట్టుకుని సిరి పల్స్ చెక్ చేసి వీక్నెస్ వలన కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏసీ ఆన్ చేసి చెప్పిన డాక్టర్ గురించి తెలుసుకునే పనిలో పడతాడు మదన్. మరుసటి రోజు సిరి లేచేసరికి అక్కడికి వస్తున్న డాక్టర్ను చూసి కంగారుగా కూర్చుంటుంది ఆమె. డోంట్ బి టెన్షన్, జస్ట్ చెక్ చేయడానికి వచ్చాను. హౌ యూ ఫీలింగ్ సిరి? ఫీలింగ్ థర్స్టీ డాక్టర్ అంటూ మదన్ కోసం చూడగా అతను లోపలికి వస్తూ కనిపిస్తాడు. ప్రెగ్నెంట్ అని ఎప్పుడు తెలుసుకున్నారు? ఎస్టర్డే హాస్పిటల్కి వెళ్ళి ప్రాపర్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నారా? లేదు, ఇంట్లోనే కిట్ ద్వారా చెక్ చేసుకున్నా. ఓకే, మీ బీపీ నార్మల్గానే ఉంది. హాస్పిటల్కి వస్తే కొన్ని టెస్టులు చేస్తామని మదన్కు చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది డాక్టర్. అంటే ఏంటి, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాదని అంటుందా డాక్టర్ అని కోపంగా అరుస్తుంది సిరి. కాదని ఎవరన్నారు? చెక్ చేయాలని చెప్పింది. నేను ముందే చెక్ చేశానని చెప్తున్నానుగా, ఎందుకు నమ్మట్లేదు అని కోపంగా తన రూమ్లోకి వెళ్ళి కిట్ తీసుకొచ్చి మదన్ ముఖం మీద పెడుతుంది. సిరి చేతిలోని తీసుకొని చూస్తూ హాస్పిటల్ చెకప్ నెససరీ అని సూటిగా అంటాడు. నాతో పాటు మీరు కూడా వస్తారా? ఎందుకు, ఎక్స్ హస్బెండ్ రావాలని లేదుగా, ఒంటరిగానే వెళ్తానులేండి అని కంట్లో గంగమ్మ మరోసారి పొంగడానికి సిద్ధంగా ఉండడంతో వెళ్ళబోతున్న సిరి చెయ్యి పట్టి దగ్గరకు లాక్కొని XY అన్నావంటే చంపేస్తా, అర్థమైందా అని ఆమె బుగ్గలు పట్టి నొక్కుతాడు. నేను ప్రెగ్నెంట్ అని మీరు నమ్మడం లేదు కదా, అందుకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అంటుంది. మదన్ చేతిలో ఆమె బుగ్గలు నొక్కి పట్టడం ద్వారా సిరి మాటలు ముద్దు ముద్దుగా బయటికి వస్తుండడంతో కనుబొమ్మలు చిట్లించి అదే సీరియస్ కంటిన్యూ చేస్తూ ఆమె లిప్స్ అందుకుంటాడు. సిరి లిప్స్ లాలీపాప్స్లా లీక్ చేస్తూ చేతులు ఆమె గొంతు మీద నుండి ఆమె నడుము మీదకి చేరి సున్నితంగా తడుముతూ ఆమెని వదులుతాడు. ఇంకా కళ్ళు మూసుకొని ఉన్న ఆమెను ఎత్తుకొని వాష్రూమ్లో దించి వార్డ్రోబ్ నుండి టవల్ తీసి ఆమె ముఖాన విసిరి కొట్టి తొందరగా ఫ్రెష్ అవ్వు అని డోర్ క్లోజ్ చేస్తాడు.